మహబూబ్ నగర్లో ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఎన్నిక సమయంలో మీరు ఆయనకు మద్దతు ఇచ్చారనే పాయింట్ మీద కేసీఆర్ మీ మీద అలిగాడు అనేది నాకు గుర్తున్నంత వరకు, అది ఎంతవరకు కరెక్ట్? అది ఎన్నికల ఇప్పుడు కలిసి పనిచేస్తున్నామంటే 100% అన్నీ అంగీకారంతో సాగుతాయా? జాయింట్ యాక్షన్ కమిటీ అయినా అంతే, కొన్ని అంగీకారంతో పోయినాం, కొన్ని అంగీకారం కుదిరినప్పుడు ఏదో సరే ఉన్నంతలో సర్దుకొని పోదాం అనుకున్నాం. ఎవరి అభిప్రాయాలు వాళ్ళు మనసులో పెట్టుకొని కలిసి నడుద్దాం, తెలంగాణ అయితే రాని అనుకున్నాం. ఉన్నాయి అభిప్రాయ భేదాలు, చాలా విషయాలు మీరు మద్దతు తెలిపారు. మేము ఎన్ఎం శ్రీనివాసరెడ్డి విషయంలో ఏం జరిగిందంటే, వాస్తవానికి జేఏసీగా మా ప్రతిపాదన వేరే ఉంది. మా ప్రతిపాదన జేఏసీగా మేమేమన్నామంటే, మీరు నిజంగా ఆడొక అభ్యర్థిని పెట్టినరు, ఆ అభ్యర్థిని గెలవాలనుకుంటే మరొక తెలంగాణ పార్టీ అక్కడే పోటీలో లేకుండా చూడండి అని మేము చెప్పినాం. అప్పుడు బీజేపీ ఉంది. మేము పదే వారికి ఏం చెప్పినామంటే, కాంగ్రెస్ అయినా టీడీపీ అయినా అప్పటి పరిస్థితుల్లో జేఏసీలో లేరు కాబట్టి ఎవరి మీద ఒత్తిడి లేదు. కానీ ఒకవేళ బీజేపీ రంగంలో దిగితే ఓట్లు స్ప్లిట్ అవుతాయండి ఉద్యమకారులవి, అది మనకు ఇబ్బంది కలిగించే పరిస్థితి వస్తుంది. మీరు నిజంగా ఒక ముస్లింను పెట్టి గెలిపించాలనుకున్నప్పుడు ఆ పోటీ రాకుండా చూడండి అని చెప్పి మేము సూచన చేసినాం. దానికోసం ఆ ఐక్యతను తీసుకురావటానికి మేము చేయని ప్రయత్నం లేదు. ఇంకా దీంట్లో అన్ని రకాల ప్రయత్నాలు చేసినాం. ఆఖరికి బీజేపీ వాళ్ళని బతిర్లాడినాం. ఒకరోజు వాళ్ళని తీసుకొచ్చో దగ్గర కూర్చోబెట్టినాం. మీరు వచ్చి ఒక మాట సరే అని అంటే వాళ్ళు క్యాండిడేట్ను ఉపసంహరించుకొని మనకు మద్దతు ప్రకటిస్తారా? ఇంతకంటే ఎక్కువేం కావాలి? మేమందరం ఓపెన్గా తిరుగుతాం, ఆ గెలుపు అనేది కూడా మనకు ఉపయోగపడుతుంది అని చెప్పి మేము చాలా రకాలుగా చెప్పినాం. కానీ ఇది ఎట్లా ఉంటుందంటే, అది రాజీనామా చేసిన తర్వాత అయిన ఖాళీ కాదు. అది అక్కడ అభ్యర్థి దురదృష్టవశాత్తు చనిపోయారు. ఆ అభ్యర్థి చనిపోవటంతో వచ్చిన ఖాళీ, ఆ ఖాళీలో పార్టీలు తమ వ్యూహం ప్రకారం ముందుకు పోవాలనుకుంటాయి. మనం పక్కనున్న వాళ్ళని చెప్పగలిగే వాళ్ళమే కానీ నిర్ణయాలు చేసేటోళ్ళమేం కాదు. ఒక మేరకు మేము మా సలహా మేము చెప్పినాం, మా వ్యూహం అది, అట్లా పోతే ఈజీ అవుతుందని చెప్పి మేము అన్నాం. కానీ టీఆర్ఎస్ పార్టీ వారు ఏమన్నారంటే, అట్లా కాదు, మేము ఒక అభ్యర్థిని పెడతాం, ఈ విషయంలో మేము బీజేపీతో మాట్లాడే ప్రసక్తే లేదు, వాళ్ళు ఉంటే ఉండనియండి అని. అప్పటికి టీఆర్ఎస్ వాళ్ళకున్న అంచనా ఏంటంటే, ఒక ముస్లిం అభ్యర్థి కాబట్టి మొత్తం ముస్లిం ఓట్లు మనకు వస్తాయి, గెలుపు సాధ్యం అనేది వాళ్ళకున్న అంచనా. తెలంగాణ సందర్భంలో ఓట్లు అట్లా ఉండవు, తెలంగాణకు అనుకూలమా వ్యతిరేకమా అనే పద్ధతుల్లో చీల్తాయి. అప్పుడు నువ్వు ఒక బీజేపీ ఒక టీఆర్ఎస్ ఉన్నప్పుడు తెలంగాణ వాది అనేటోళ్ళకు ఒక ఛాయిస్ ఉంటుంది. నా ముందు ఇద్దరు తెలంగాణ అభ్యర్థులు ఉన్నప్పుడు నేను ఎవరికి వేయాలనేది ఉంటుంది. కాబట్టి అక్కడ టీఆర్ఎస్ వాళ్ళ యొక్క విశ్లేషణ కానీ అంచనా కానీ మేము సంపూర్ణంగా దాన్ని అంగీకరించలేదు. కానీ ఆ పార్టీకి సంబంధించిన విషయం అది, వాళ్ళ కార్యకలాపాల్లో మనం ఎక్కువ తక్కువ జోక్యం చేసుకోవటం మంచిది కాదని చెప్పి మేము ఊరుకున్నాం. సహజంగానే కింద ఉన్న అభ్యర్థి ఏమంటాడు, సార్ నేను తెలంగాణ వ్యతిరేక శక్తులతో కలిసి పనిచేస్తే నన్ను అడగండి, మిగతాయి మీరు నన్ను శాసించటం ఎట్లా, మీకు ఎక్కడ అధికారం అని అన్నారు. ఆడికి మా వంతు ప్రయత్నం చేసినాం, ఏదో మనం కొంత బలంగా మద్దతుగా ఉంది కదా, కానీ కింద ఉన్న అందరినీ మేము శాసించలేం. ఈ విషయంలో మేము తెలంగాణ వ్యతిరేక శక్తులు వాళ్ళు రకరకాలుగా అప్పుడు వ్యూహాల్లో ఎన్నికల వ్యూహాలు ఉంటాయి. ఆ ఎన్నికల వ్యూహాల్లో సరే అక్కడ కింద రోజువారీ కార్యకలాపాల్లో కూడా కొన్ని సమస్యలు వచ్చినాయి. అవన్నింటి జోలికి నేను పోదలుచుకోలేదు, ఈ సమయం కూడా కాదది, మళ్ళీ తవి పోసుకుంటే వచ్చేది ఏం లేదు. రెండు భిన్నమైన వ్యూహాలు, వాళ్ళు ఒక వ్యూహం అనుకున్నారు, మేము ఇంకో వ్యూహాన్ని ప్రతిపాదించినాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.